శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ రీసెంట్ గా మిరాయి సినిమా సూపర్ డూపర్ హిట్. అలానే ఆ అబ్బాయికి తేజ సజ్జాకి వరుసగా ఇది హ్యాట్రిక్ ఓ బేబీతో మంచి సినిమా మంచి రోల్ చేస్తే ఆ తర్వాత వచ్చిన సినిమా కానీ ఇది వరుసగా 3 హ్యాట్రిక్స్. పైపెచ్చు తన బిహేవియర్ కూడా వెరీ మెచ్యూర్డ్ గా, ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ కొంచెం సక్సెస్ రాగానే కూడా కొంచెం డిఫరెంట్ గా, బట్ అతను చాలా సెటిల్డ్ గా ఉండటం కానీ, అంటే ఇలా ఏ గ్రహాల వల్ల అతనికి ఆ ప్రభావం ఉంటుంది అంటారు? మీరు ఇందాక అడిగారని నేను చార్ట్ కూడా వేశాను. ఇక్కడ ఏంటంటే ఏం లేదండి, ఎవరికైనా నేమ్ అండ్ ఫేమ్ రావాలన్నా అండ్ ఒక జనాల్లోకి బాగా వెళ్ళాలన్నా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి సన్ మెయిన్గా ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా నేను చాలామంది యాక్టర్స్వి, డైరెక్టర్స్వి, లేకపోతే పొలిటీషియన్స్వి నేను చూశాను కదా. పర్టికులర్గా సినిమా ఫీల్డ్లోకి రాణించాలి అంటే సన్ అండ్ మూన్ చాలా బాగుండాలి, వీనస్ బాగుండాలి. అట్లా ఇతని పర్సనల్ చార్ట్ తీసుకుంటే 23/8/95. బట్ మనకి వికీపీడియాలో టైం అయితే లేదు. టైం ఉంటే లగ్నం బట్టి మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. టైం లేనప్పుడు ఎలా అంటే అసలు పర్సనల్ చార్ట్లో అసలు ప్లానెట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తీసుకోవాలి. కనీసం 3 గ్రహాలు గనక ఓన్ హౌజెస్లో ఉన్నా, లేకపోతే ఉచ్చ స్థానంలో ఉన్నా, నీచ స్థానంలో ఉన్నా. ఈ కలియుగంలో నీచంలోనే ఓన్ హౌజులు ఇంకా బాగా పనిచేస్తాయి ఉచ్చ కంటే కూడా. ఉచ్చ స్థానంలో ఉంటే ఏంటంటే ఇంకొంచెం వాళ్ళు కొంచెం కాంప్రమైజ్డ్గా ఉంటారు. బట్ ఓన్ హౌజెస్లో ఉండే ప్లానెట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్ ఇది ఇస్తుంది మనకి. ఈయన జాతకం కనుక మనం చూసుకున్నట్లయితే ఈయన పుట్టినప్పుడు 8వ నెలలో పుట్టాడు కాబట్టి సన్ ఇక్కడ ఉన్నాడు సింహరాశిలో. తన ఓన్ హౌస్ అది. లియోలో సన్ ఉన్నాడు. అంటే సన్ ఉంటే ఏంటంటే డిగ్నిఫైడ్, ఒక ఎక్కడ కూడా తొనకుండా బెనక్కుండా క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ ఇస్తాడు సన్ ఎప్పుడైనా ఓన్ హౌస్లో ఉంటే అలా. అండ్ మూన్ ఈజ్ ఆకర్షణ కారకుడు. తన ఓన్ హౌస్లో ఉన్నాడు చూడండి. సన్స్ లియోలో ఉన్నాడు, మూన్ ఏమో క్యాన్సర్లో ఉన్నాడు, అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. సో ఇద్దరు కూడా ఓన్ హౌజెస్లో ఉన్నారు. ఈ రెండు ఒక ఎత్తు అయితే కర్మకారకుడు శాటర్న్ ఓన్ హౌస్. అయితే ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ రావడానికి మనకి ఎవరికైనా కూడా సన్ ఎవరితో కలిసి ఉన్నాడనేది తీసుకోవాలి. శుక్రుడు పర్టికులర్గా సినిమా ఫీల్డ్కి, అందానికి, బ్యూటీనెస్ కారకుడు. సో బ్యూటీనెస్ కారకుడు ఎప్పుడైతే శుక్రుడు ఇలా ఉన్నాడో ఇక్కడ లియో సైన్లో, ఇట్స్ గుడ్ అనమాట. అట్లా అంటే మనకి కొంతమంది చూడండి టీచింగ్ ఆధ్యాత్మికంగా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, అప్పుడు జూపిటర్ అండ్ సన్ ఉంటారు. ఇంకొంతమందికి గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో రాణిస్తారు, అప్పుడు వాళ్ళకి సాటర్న్ సన్తో పాటు ఇంకొక శుభగ్రహం ఏదైనా కలవాలి. అలా ఇప్పుడు కేతువు సన్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా నేమ్ వస్తుంది, ఇన్డెప్త్గా ఆధ్యాత్మికంగా వెళ్ళగలుగుతారు. అలా వీనస్ ఉన్నప్పుడు ఇట్లా. ఇంకోటి ఏంటి, బుధుడు బిజినెస్ కారకుడు, బిజినెస్ లైన్స్లో కూడా వీళ్ళు రాణిస్తారు. కాబట్టి అది వక్రించి ఉందేమో అని చిన్న డౌట్ ఉంది నాకు చార్ట్లో. ఎందుకంటే టైం కరెక్ట్ లేదు కదా. టైం చూసుకుంటే కనుక మనకి ఆ వక్రగతి ఉందో లేదో కూడా అర్థమైపోతుంది. ఇక్కడైతే వక్రించి అయితే చూపించలేదు. ఇక్కడ చూసుకుంటే కొంచెం వక్రించి ఉన్నాడండి, అంటే లేదులేండి వక్రగతి పోయిందిలేండి అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే నేను అనేది జన్మజాతకంలో 3 గ్రహాలు ప్రధానంగా మంచి స్థానాల్లో ఉండడం ఒకటి. సర్వసాధారణంగా సినిమా ఫీల్డ్కి మనం రాహుని కూడా తీసుకుంటాం. రాహు ఛాయాగ్రహం అంటారు యాక్చువల్గా. ఈ రాహు కూడా మీకు తులారాశిలో ఉన్నాడు, అంటే శుక్రరాశిలో ఉన్నాడు. సర్వసాధారణంగా ఏంటంటే శుక్రుడు మనకి అందానికి, బ్యూటీనెస్కి, సినిమా ఫీల్డ్కి కారకుడు. అయితే రాహు కూడా కారకుడు. మనకి శుక్రుడితో కలిసి ఉన్న, శుక్రరాశిలో రాహు ఉన్న వాళ్ళకి ఎలాగ బ్యూటీగా తీసుకురావాలి ఏదైనా ఒక విషయాన్ని అనేటువంటి ఒక మంచి థాట్ ఇస్తుంది వాళ్ళకి. ఇక లగ్నం కనుక ఉందనుకోండి, ఉదాహరణకి 12 లగ్నాలు ఏదైనా ఒక లగ్నం అయిందనుకోండి, అప్పుడు ఇంకా మనం ఇన్డెప్త్గా వెళ్ళొచ్చు. కాకపోతే ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు ఒక గొప్ప స్టేజ్కి వెళ్తారు అని ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనీసం 3 గ్రహాలు మనకు మొత్తం 9లో 3 కనీసం బాగుంటే చాలు. వాళ్ళు ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళు లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్తారు. అలా ఈయన జాతకంలో రవిచంద్ర శని ఉన్నారు కాబట్టి. అది కాకుండా ఇప్పుడు గోచార శని రవి కూడా ఇక్కడ సంచరిస్తున్నాడు. సో రవి సంచరించేటప్పుడు ఏంటంటే ఇంకా ఖచ్చితంగా నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడనమాట. ఆ రకంగా మనం తీసుకోవాలి ఇప్పుడు ఎవరి జన్మ జాతకంలో అయినా. బట్ మనకు పర్సనల్ చార్ట్ ఇవి స్థిరం అండి. ఇవి ఎప్పుడు మనం ఇప్పుడు జన్మించినప్పుడు ఒక ఫోటో తీసుకున్నట్టే. అప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం పుట్టాము,
మనం మనగా పుట్టాం, మనం మారిపోం కదా ఒక్కసారిగా, మన ఫేస్ అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం ఏజ్ బట్టి ఫేస్లో కొన్ని చేంజెస్ వస్తాయి, కానీ మీకు మీరే కదా. అలాగే గోచారంలో ఆ రోజు ఆ సమయంలో ఏ గ్రహాలు అయితే ఎలా ఉన్నాయో వాళ్ళకైతే పనిచేస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆ పర్సన్ ఎవరైతే పుడతారో పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా ఆ పర్టికులర్ ప్లానెట్స్ ఆ సమయంలో ఆ ఫలితాలు ఇవ్వాలి కాబట్టి ఆ సమయంలో పుట్టేలా చేస్తాయి గ్రహాలు. ఓకే. అందుకని పర్టికులర్గా ఆ టైంలో పుడతారు, అదర్వైజ్ అది ఇంపాసిబుల్. రైట్ సార్. సో మంచిగా 3 ప్లానెట్స్ ఉన్నాయి. నాకు సినిమా కూడా బాగా నచ్చింది, చెప్పాను కదా ఇందాక ఎపిసోడ్లో. సో నాకు చూసినప్పుడే అనుకున్నా ఈ జాతకం మీద ఒకసారి చూడాలి, ఎందుకంటే చక్కగా ఇంత నటన ఉంది. చిన్నప్పటి నుంచి నటుడు కదండి, ఏదో ఈ రోజు వచ్చిన వ్యక్తి కాదు. కరెక్ట్. చిన్నప్పటి నుంచి ఇంద్రా మూవీలో అక్కడ నుంచి అప్పుడే అతనికి స్టార్డమ్ వచ్చింది. ఎందుకు అంటే చిన్నపిల్లల కారకుడు చంద్రుడు. ఓకే ఓకే. చంద్రుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఎవరికైనా చంద్రుడు కనుక బాగుంటే చిన్న వయసు నుంచి వస్తుంది, అర్థమైందా? అట్లా చిన్న వయసు నుంచి రాలేదు అంటే అప్పుడు చంద్రుడు బాగోడు, ఓన్లీ సన్ బాగుంటాడు, లేకపోతే వీనస్ బాగుంటాడు, అలా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు చూడండి, ఇప్పుడు ఈయననే కాదు కొంతమంది పిల్లలు సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ జాతకాలు మీరు కానీ చూస్తే మూను శుభగ్రహంతో కలవడం కానీ శుభస్థానాల్లో ఉండడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.